శ్రీలంక ఏతో జరుగుతున్న ట్రై సిరీస్ ఫైనల్లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం చూపించాడు. గత మ్యాచ్ లో శ్రీలంక ఏ ఆటగాళ్ల మాటలతో కవ్వించిన విషయం మనసులో పెట్టుకున్నాడే ఏమో గాని కనీ విని ఎరగని రీతిలో విధ్వంసం సృష్టించాడు. లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఎవరికి సాధ్యం కాని రీతిలో కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు చేరుకున్నాడు. దీంతో శ్రీలంక ఏ బౌలర్లపై రివెంజ్ తీర్చుకున్నాడు. మొత్తంగా 24 బంతుల్లోనే 94 పరుగులతో రెచ్చిపోయాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఈ 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీపై మళ్లీ ప్రశంసల వర్షం కురుస్తుంది. అటు శ్రీలంక క్రికెటర్లు కూడా వైభవ్ బ్యాటింగ్ చూసి బెత్తరపోయారు. ఈ క్రమంలోనే ఈ బుడ్డోడుపై సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మొన్న గ్రూప్ స్టేజ్ లో అనవసరంగా వైభవ్ సూర్యవంశీని రెచ్చగొట్టారని మండిపడ్డాడు. దాని ఫలితమే ఇవాళ అనుభవిస్తున్నారని చొరకలంటించాడు. ఆ రోజున వైభవ్ సూర్యవంశీని గెలికి ఉండకపోతే ఇవాళ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడకపోయి ఉండేవాడని సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాగా ఈ మ్యాచ్ లో 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ సెంచరీకి 6 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. మొత్తంగా 29 బంతుల్లో 94 పరుగులు చేశాడు. అందులో 8 సిక్సర్లు 10 ఫోర్లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ ఏకంగా 325కు పైగా ఉంది.